నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, సిఎన్చార్ అనబడే నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో రావడం జరిగింది. ఫ్రెండ్స్, మా సీనియర్, నా మెంటర్, నా గురు, నా వెల్విషర్ అతను చెప్పినటువంటి సిస్టమ్ తీసుకోవడం మూలంగా కేవలం ఒక 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. ఈరోజు ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో ఖచ్చితంగా 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. అయితే ఇక్కడ మనం ఒక యూజర్, యాజ్ ఏ యూజర్గా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి 1550 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు, సర్వీసెస్లో మనకు రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము, మీకు తెలుసు. కానీ మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా మన టీంలో ఫెయిల్యూర్కు స్కోప్ లేదు. మన టీం పేరు జిఎస్టి, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ మిత్రులారా, లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంది, 178 కోట్లకు అవకాశం ఉంది, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. అయితే మరి ఆ దిశలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. నా టీంలో మీ అందరిని కూడా సక్సెస్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వర్క్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇది లైఫ్ టైం ఇన్కమే కాకుండా మనం నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చేటటువంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇందులో ఉంది. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైతే నిర్ణయం చేస్తారో, మాకు 1 ఇయర్ టైం పట్టింది, కానీ మీకు కేవలం 2 నెలలు, ఈ నవంబర్ అండ్ డిసెంబర్ కనుక పని చేసినట్లయితే ఆ క్రౌన్ డైమండ్ అనేటటువంటిది మనము ఈ డిసెంబర్ 2020లోనే అయిపోతుంది. ఒక క్రౌన్ డైమండ్ అయిన వ్యక్తిని చూస్తే ఈరోజు నెలకు 3 లక్షల రూపాయలు కంపెనీ టర్న్ ఓవర్ వస్తూ ఉంది మిత్రులారా. అయితే మరి నేను స్టార్ట్ చేసినప్పుడు మరి 3వ తారీఖు అక్టోబర్ రోజు అని మీకు చెప్పాను. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు అబద్ధాల ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం, మోసాల ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నాం, కలియుగం ఎండింగ్ టైంలో బ్రతుకుతా ఉన్నాం. అసలు వాస్తవంగా మన నీడ చూసి మనం భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డ తరుణంలో ఇలాంటి సత్యమైన యాప్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. నా ఆలోచన ఒకటే, మనం ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం. ఎందుకంటే సత్యమేవ జయతే మిత్రులారా, సత్యం మాత్రమే ఉంటుంది, అసత్యం అనేది కనుమరుగైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది లైవ్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నా సీనియర్, నేను ఇందులో సైన్అప్ అయ్యాను. డేట్ ఆఫ్ జాయినింగ్ నా సీనియర్ చెప్పింది నాకు ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సిస్టంలో ఉదయం రాత్రి 90 రోజులు కనుక ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అవటానికి కుదరదని చెప్పారు. సో ఫ్రెండ్స్, మరి నేను ఆ రోజు నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు 3 నెలల కాలం నేను మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మరి అదే రోజు వెంటనే నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసేసుకున్నా. చూడండి, నేను తీసుకున్నానా లేదా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పాను 1550 రివార్డ్ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అని చెప్పాను. ప్రతి సైన్అప్ అయినటువంటి వ్యక్తికి ఇక్కడ 50 రివార్డ్ పాయింట్స్ ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్కు 1500. చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 తర్వాత ఫ్రెండ్స్, 3వ తారీఖు నైట్ నేను మీటింగ్కి వెళ్ళా. 4వ తారీఖు సైన్అప్ చేయించా, 5వ తారీఖు సైన్అప్ చేయించా, 6వ తారీఖు సైన్అప్ చేయించా. చూడా ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు 3192 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. నాకేం టెన్షన్ లేదు. ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ అనేది ట్రాన్సాక్షన్స్లో రూపాలుగా కన్వర్ట్ అవుతాయి. ల్యాబ్స్ కావు, ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చేసే ఈ చిన్న ధైర్యం అనేది ఏదైతే ఉందో, తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో దాన్ని సమూలంగా ఇది చేయొచ్చు. నాకు సంవత్సర కాలంలో మరి నాకు ఏం జరిగింది చూడండి ఫ్రెండ్స్. సంవత్సర కాలంలో నేను ఆ రోజు రావడం ద్వారా, రోజు పనిచేయడం ద్వారా ఈ రోజు ఈ క్షణం వరకు నాకు ఏం ఇన్కమ్ వచ్చింది. ఎందుకంటే ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లైవ్లో చూస్తున్నారు మీరు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4,09,680 రూపాయలు వచ్చాయి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు. మరి యావరేజ్గా కనుక చూసినట్లయితే మరి 1,770 రూపాయలు సంవత్సరంలో 4 లక్షలు అయ్యే పద్ధతి లీగల్గా ఎక్కడన్నా ఉందా? ఇకపోతే మిత్రులారా, 3 నెలల యావరేజ్ ఇన్కమ్ కూడా చూద్దాం ఏం జరుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 నెలల యావరేజ్ ఇన్కమ్ 1,80,000 రూపాయలు. అంటే ఒక 60,000 రూపాయలు నెలకు నేను ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా ఉదయం గంట రాత్రి గంట ఈ విధంగా మీతోటి నేను టైం పంచ్ షేర్ చేసుకుంటా ఉన్నా. మిగతా హోంవర్క్ 60,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎన్ని గంటలు పని చేస్తూ ఉన్నారు మీరే ఆలోచించి స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని మీ దగ్గర లైవ్ సత్యాన్నం. కానీ ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు అది విచిత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే నాకు ఏడాది పట్టింది, కానీ మీకు 2 నెలలు నాకు సమయం ఇవ్వండి, మిరాకిల్ జరగబోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు మా సీనియర్ నాకు చెప్పిన విషయమే నేను మీకు చెప్పా. 90 రోజులు ఎవరైతే ఈ సిస్టమ్కు రెగ్యులర్గా వస్తారో ఫెయిల్ అయితందుకు కుదరదు. తల కింద పెట్టుకొని కాళ్ళు మీదికి పెట్టుకొని ఫెయిల్ కావాలని మీరు తపస్సు చేసినా ఫెయిల్ కానటువంటి సిస్టమ్ మీ చేతిలోకి వచ్చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలంలో నాకు వచ్చిన ఇన్కమ్ 8,710. చాలా మందికి ఇది నచ్చదు. 3 నెలలు 8,000 ఏంది సార్, రాత్రి రావాలి, గంట సేపట్లో రావాలి. అసత్యం వెనుక పరిగెత్తకండి, సత్యం వెనుక పరిగెత్తండి. సో మిత్రులారా, 3 నెలలు కాదండి, ఈ నవంబర్ అండ్ డిసెంబర్ 2 నెలలు కనుక మనం సక్సెస్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇకపోతే మీకు ఇంకో విషయం చెప్పాను నేను ఇప్పుడు. సార్, మీరు నిద్రపోతున్న డబ్బులు వస్తాయని చెప్పా, మీరు పూజ చేసుకున్న డబ్బులు వస్తాయి, మీరు భోంచేస్తున్న డబ్బులు వస్తాయి, మీరు వాష్రూమ్లో ఉన్న డబ్బులు వస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పా. మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మనకు 2వ తారీఖు, చూడండి నిన్న 1వ తారీఖు. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. ఈరోజు మీ ఎంబడే ఉన్నా, నేను ఎవరితోటి మాట్లాడలే, మీ ఎంబడే ఉన్నా. చూడండి, రాత్రి 9:18:30 మీ ఎంబడే ఉన్నా కదా. రీఛార్జ్ ఎవరో చేసుకున్నారు. 9:15:41, 9:14:21, 9:09:25, 9:07:13, 9:03:06, 9:02:08, 9:01:59, 9:01:49, 8:59:43. మిత్రులారా, ఇది లైవ్. నేను ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పలేదు. ఇలాంటి రీపర్చేజ్ ఇన్కమ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడా లేదు. మిత్రులారా, ఈరోజు భోన్ చేయకపోయినా పర్వాలే, రీఛార్జ్ చేసుకుంటా ఉంటాడు. 8 గంటలకు 20 అంటే 8 అండి. ఇవన్నీ 8 గంటలకు జరిగినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 8 గంటలకు జరిగి ఈరోజే 2వ తారీఖు. మిత్రులారా చూడండి, 8 గంటలకు. కొంతమంది చెప్తారు మాకు సిగ్నల్ రావట్లేదు సార్, మాకు రీఛార్జ్. చూడండి ఫ్రెండ్స్, 8 గంటలకు. 19 అంటే 7 గంటలకు అండి. 19 అంటే 7 గంటలు. 18 అంటే 6 గంటలకు. ఇవన్నీ 6 గంటలకు జరిగినాయి. చూడండి ఫ్రెండ్స్, ఎవరు చేసుకుంటారో తెలియదు. 17 అంటే 5 గంటలకు ఫ్రెండ్స్. 16 అంటే 4 గంటలకు. 15 అంటే 3 గంటలకు. 14 అంటే 2 గంటలకు. 13 అంటే 1 o'clock, 12 o'clock, 1 o'clock. ఈరోజు జరిగినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 2వ తారీఖు. చూడండి, 11 o'clock అండ్ 10 o'clock. చూడండి ఫ్రెండ్స్, 9 o'clock. సత్యం చెప్దాము, 8 o'clock, 7 o'clock, మార్నింగ్ సెషన్ మీటింగ్లో ఉన్నా, జరుగుతూనే ఉంది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కటాప్ అయింది చూడండి. 1వ తారీఖు మధ్య 2వ తారీఖు ఇక్కడికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. 7:25:08 ఈ రోజు నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఎవ్వరికి నేను చెప్పలేదు. రాత్రి 11:39:27 10:21:46 మిత్రులారా, ఇలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మనం నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే పద్ధతి ఈరోజు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి మీకు ఇంకొక విషయం నేను చెప్పాను. ఈ రోజు నేను ఒక్కడనే వచ్చా 3వ తారీఖు అక్టోబర్ 2019. మరి ఈ రోజు కనుక మీరు చూడండి, స్క్రీన్ షాట్ చేయండి, 47,000 మంది తయారయ్యారు మిత్రులారా. 47,000 చూడండి ఫ్రెండ్స్, 47,713 మంది. అందులో 8,268 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 39,000 మంది కావాలా, కానీ నేను తెచ్చింది 32 మంది. ఈ 32 మందిలో 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు ఫ్రెండ్స్. 20 మంది నా చేయి కాకుండా వేరే వాళ్ళ చేయి పట్టుకున్నారు. నాకేం ప్రాబ్లం ఉంది? కొందరు అనుకుంటారు నేను పని చేయకపోతే సీనియర్కు ఫరక్ పడుతుంది. మిత్రులారా, నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు పని చేయకపోతే మీకు ఫరక్ పడుతుంది, నేను పని చేయకపోతే నాకు ఫరక్ పడుతుంది. ఎవరికో దికావట్ చేయడానికి పని చేయాల్సిన అవసరం లేదు. దైవ సాక్షిగా మనం పని చేసుకోవాలి, సత్యతగా పని చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 5:25 అనే చార్ట్ మీరు చూశారు ఇంతకుముందు. ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా. మరి 5 బదులు 12 అయిపోయింది, 25 బదులు 63, 53 ఇంటూ 2% 30 రూపాయలు తీసేసుకున్నా వచ్చేసాయి. తర్వాత 125 మిత్రులారా, 134 అయిపోయింది. తర్వాత 625 ఆల్రెడీ ఇందులో 245 మంది అయిపోయినరు. ఇంకా 400కు 900 మంది రెడీ ఉన్నారు. మిత్రులారా, ఈ బాక్స్ నింపగలిగితే 178 కోట్లు నమ్మశక్యంగా అన్నటువంటి విషయం. ఈరోజు ఇది మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే. రోజు పండ్లు తోమినట్టు, రోజు ఒళ్ళు తోమినట్టు మనం తోమాలి. నేను మిమ్మల్ని ఏలెత్తి చూయిస్తే, 3 ఏళ్ళు నన్ను చూయిస్తే మిత్రులారా, ఎవరిని ఏలెత్తి చూయించకూడదు. మనము ఒక్కవేళ కనుక ఎవరికైనా ఏలెత్తి చూయించే అలవాటే మనకుంటే వాళ్ళ లోపల మంచిని చూడండి, మంచి చూడండి. ప్రతి వ్యక్తి లోపల 99 అవగుణాలు ఉన్నప్పటికీ ఒక్క మంచి గుణం అని ఉంటుంది. ఆ మంచి గుణాన్ని చూడండి. చెడు చూసి అలవాటు ఉంటే మన లోపల చూద్దాము ఏమి బలహీనతలు ఉన్నాయి మన లోపల. మిత్రులారా, 3 లెవెల్స్ పూర్తి కావడానికి నాకు సంవత్సరం అంటే 4 నెలలు ఒక్కొక్క లెవెల్, అంటే సుమారు 40 నెలల లోపల ఈ ప్రాజెక్ట్ అయిపోతా ఉంది. 5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నా ఫ్రెండ్స్. సో నేను చేసిందే చెప్తా ఉన్నా, చెప్పిందే చేస్తా ఉన్నా మిత్రులారా. మరి ఈ విధంగా ఉన్న ఈ సిస్టంలో, ఈ తరుణంలో మిత్రులారా, కని విని ఎరగనటువంటి విషయం ఏంటంటే, కేవలము మనము గనక ఈ 11వ తారీఖు మిత్రులారా, నవంబర్ 11వ తారీఖు వరకు కంపెనీ నుంచి వచ్చిన బొనంజా కనుక మనం చూసినట్లయితే అది చాలా సింపుల్గా ఉంది మిత్రులారా. ఎంత సింపుల్గా ఉందంటే, సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్, ఆ తర్వాత చూసినట్లయితే చూడండి సిల్వర్ కాయిన్. సిల్వర్ అంటే ఏంది? ఒక 10 గ్రాముల సిల్వర్ కాయిన్. ఎవరైతే 14వ తారీఖు నవంబర్ వరకు 5 మందిని ఈ భూమి మీద ప్రైమ్ మెంబర్ చేయగలుగుతారో సిల్వర్ కాయిన్. సింపుల్. కానీ ఆ సిల్వర్ కాయిన్ వెనక ఏం దాగుంది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఆ తర్వాత ఎవరైతే 10 మందిని 14వ తారీఖు వరకు ప్రైమ్ మెంబర్ చేస్తారో వాళ్లకు 0.3 గ్రామ్స్ 300 మిల్లీ గోల్డ్ కాయిన్ ఉంది మిత్రులారా. అయితే ఒకవేళ ఎవరైనా 20 మందిని కనుక డైరెక్ట్ ప్రైమ్ మెంబర్లు చేస్తే 3 days 2 nights గోవా ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా. గోవా ప్రోగ్రామ్ కాదు, ఇక్కడ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తోటి మనము ఉండే గొప్ప సదా అవకాశం ఉంది. అతని గురించి చెప్పాలంటే, కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ అయిన తర్వాత వ్యాపారాలన్నీ కూడా తిరోగమన ప్రయాణం చేశాయి. ఉద్యోగాలు ఎన్నో ఊస్టింగ్ అయిపోయాయి. కానీ నెక్స్ట్ మనీ నమ్ముకున్న వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. అలాంటి ఒక పాజిటివ్ పర్సన్ తోటి మనం ఉండే అవకాశం ఉంది. అయితే మిత్రులారా, 5 మందిని చేసి వాళ్ళకు కనుక సహకరించగలిగితే, 5-25 చేయగలిగితే వాళ్ళకు కూడా ఫారెన్ టూర్ ఉంది. సో దానికి మనం ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం మిత్రులారా.
నేను కేవలం మీ దృష్టికి తెచ్చేవాడిని. మీరు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, మీ చేతిలో ఉంది. కానీ నా ఉద్దేశం నా టీంలో నెంబర్ 1 ఉండాలి అందరూ అనే ఉద్దేశంతో నేను తెస్తున్నా మిత్రులారా. ఒక్కసారి మనం కనుక చూసినట్లయితే మీరు పేపర్ పెన్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన దాన్ని మీరు ఖాళీ అప్లై చేయండి, పని చేయండి. కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన. కర్మ చేయడం అందే మనకు అధికారం ఉంది ఫ్రెండ్స్. భగవంతుడు చాలా గొప్పోడు. భగవంతుడిని నమ్మిన వాడు ఎవడు చెడిపోడు. మిత్రులారా, ఒక్కసారి మనం చూసినట్లయితే మరి ఎంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చూడండి. ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఒక చిన్న సిల్వర్ కాయిన్ అనేది ఈ నవంబరు డిసెంబరు 2 నెలలు గనక మనం చేయగలిగితే జనవరి నుంచి మనం క్రౌన్ డైమండ్ అయిపోతాం మిత్రులారా. అయితే మరి ఏ విధంగా మనం అవుతాము ఒక్కసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. చూసేసి సిలబస్లోకి వెళ్దాం. సో మిత్రులారా, ఈరోజు మీరు ఇప్పుడే వచ్చారనుకుందాం. ఈరోజే మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారనుకుందాం. అయితే మిత్రులారా, ఈరోజు 2వ తారీఖు, రేపు 3వ తారీఖు, ఎల్లుండి 4వ తారీఖు. ఈ యొక్క 2, 3, 4 ఈ 4వ తారీఖు వరకు మీరు ఎంత మీకు వేరే పని లేదండి. ఏదైనా ఉంటే లీవ్ పెట్టేసేయండి మీరు. ఎందుకంటే మన ఉద్యోగం 2 నెలల తర్వాత నిజంగా మీ దగ్గర వర్తుంటే మీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. కానీ ఈ 2 నెలలలో మీ సమయం అనేది మన జీవితాన్ని మార్చబోతుంది ఫ్రెండ్స్. నమ్మండి దీన్ని, ఏమి ప్రాబ్లం లేదు. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అయితే 5 మంది. అయితే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఈరోజు, రేపు, ఎల్లుండి మీరు తలుసుకుంటే 100-200 ఫోన్లు ఈజీగా చేయొచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి. సార్ 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. కానీ 1770 రూపాయలతోటి కనుక మీరు ఈ సిస్టంలోకి వస్తే నవంబరు డిసెంబర్ తర్వాత 2020 తర్వాత మీరు 2020కి ఎలా సమాప్తి చెప్తారో మధ్యతరగతికి సమాప్తి చెప్పే గొప్ప అవకాశం ఉంది. ఏం చేయాలంటాడు అతను. ఏమీ లేదు సార్, నేను 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయ్యాను, మీకు 5 మందికి చేస్తున్నా, మీరు అదే పని చేయండి. ఒక 60 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి, ఫోన్ ద్వారా చెప్పండి మిత్రులారా. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు వరకు మీరు చేసినట్లయితే ఒక సిల్వర్ కాయిన్ ఎలిజిబిలిటీ. 5 మందికి సిల్వర్ అనుకుంటున్నాం, మనం సిల్వర్ మీద ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫ్రెండ్స్ సిల్వర్ కాదు, నెక్స్ట్ చూడండి, వాళ్ళకు కూడా మనం అదే చెప్తా ఉన్నాము. 3 రోజులలో రోజుకు 60 మంది, 180 మందికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇన్ఫర్మేషన్లో కూడా 1 నిమిషం ఇన్ఫర్మేషనే, మహా అయితే 2 నిమిషాలు. ఎక్కువ మాట్లాడవద్దు మీరు. డౌట్ ఉన్నదంటే మీటింగ్కి వచ్చేసేమనాలి. ఉదయము 7 గంటలకు, రాత్రి 9 గంటలకు 2 మీటింగ్స్ అవుతాయి. లేదా రికార్డెడ్ ఇన్మనండి, లేదా 1770 కట్టమనండి. ఈ భూమి మీద ఒక 5 మందిని తేమని, ఫినిష్. మీరు ఫస్ట్ లెవెల్ పూర్తి చేసేసారు. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు మిత్రులారా. ఇకపోతే 5, 6, 7 మిత్రులారా, సేమ్ కాపీ పేస్ట్, ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా. వాళ్ళందరూ కూడా 5, 6, 7 మొదలొచ్చిన వాళ్ళకు కొద్దిగా టైం ఎక్కువ దొరుకుతుంది, చివరి ఆయనకు 7వ తారీఖు వరకు. మిత్రులారా, మీరు ఎప్పుడైతే 5:25 అయిందో, మీ సెకండ్ లెవెల్ పూర్తి అయిపోయిందో, మీరు ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయ్యారు. అంటే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఎట్ గోవా ఆర్ నైనిటాల్, ఎక్కడిస్తే అక్కడ. అయితే మిత్రులారా, వాస్తవంగా సర్కులర్ 14 తారీఖు వరకు ఉంది. మన టీంలో 10వ తారీఖే క్లోజ్ చేసేస్తున్నాం. సేమ్ ఈ కింద ఉన్నటువంటి వ్యక్తి సెకండ్ లెవెల్ వాళ్ళకు కూడా 3 రోజులే, 180 మందే. ఎంతో మంది ఉన్నారు మన దగ్గర, ఎంతో మంది చుట్టాలు ఉన్నారు. డబ్బులు సంపాదించాలనే కోరిక ఎవరికి ఉంది? ఎవరి బ్రతుకులలో మధ్యతరగతి కంపు భరించలేకపోతున్నారు, కష్టాల నుంచి విముక్తి కావాలనుకుంటా ఉన్నారు, వాళ్ళ కోసమే ఇది. అయితే మిత్రులారా, ఇక్కడ చూడండి, ఈ వీళ్ళు 8, 9, 10వ తారీఖు వరకు మిత్రులారా ఆటోమేటిక్ కోర్సులో మన యొక్క ఫ్రంట్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే 5:25 అయిపోయాయి కదా. కాబట్టి వాళ్ళు కూడా ఆర్టీపీకి వస్తూ ఉన్నారు. ఇక్కడ సేనాపతి కాదు, సేనాపతి కూడా మీ ఎంబడి మీ సైన్యం, మీరు మీ ఫ్రంట్ లైన్. ఎప్పుడైతే ఆ మీటింగ్కి వెళ్ళారో మిత్రులారా, అతని యొక్క వైబ్రేషన్స్, అతని యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంటుంది చూడండి.
ఇకపోతే ఇది యాక్చువల్గా 10వ తారీఖు వరకే అయిపోతుంది, మనకు 14 వరకు ఉంది. కానీ చివరి రోజులో టెన్షన్ ఎందుకు? మనకు టెన్షన్ ఫ్రీగా బిజినెస్ చేద్దాం. ఎగ్జామ్ నాట్ టెన్షన్ ఎందుకు, మొదలే చదువుకుందాం. ఆ తర్వాత మిత్రులారా నవంబర్ నెలలో ఇంకా 2 వారాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు మన అండర్లో వచ్చిన 5 మంది ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లైన్, సెకండ్, థర్డ్ లెవెల్ అయిపోయింది. ఇంకా 7 లెవెల్స్ కిందికి తిరిగితే వాళ్ళు సిల్వర్ అయిపోతారు. రైట్ సార్, సిల్వర్ రాయల్టీ. మిత్రులారా ఇక మనకు ఒకటే పని, ఇంకా వేరేది ఏమీ లేదు. ఉదయం లేవాలి, పనులు చేసుకోవాలి, వాళ్ళకు ఫోన్ చేయాలి. ఆ విధంగా రోజుకు ఒక్క లెవెల్లో దిగినా కూడా ఫస్ట్ వీక్ లోపల అంటే 3వ వారం, నవంబర్ 3వ వారంలో 5 మంది సిల్వర్ అయిపోతారు. 5 మంది సిల్వర్ అయిపోతే మీరు గోల్డ్ అయిపోతారు. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ చివరి వారం, నవంబర్ చివరి వారం వాళ్ళను గోల్డ్ చేస్తున్నాం మనము. అంటే 25 మందిని సిల్వర్ చేస్తా ఉన్నాము. ఎంతమందిని కలిసి? 6 మంది. 6 మందిని కలిసి 25 మందిని సిల్వర్ చేస్తా ఉన్నాం వారం రోజులలో. నవంబర్ అయిపోయిందండి, డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్ వచ్చేసరికి మనం ఒకరము, మన 5, మన 25, 31 మందిని కలిసి డిసెంబర్లో 31 రోజులు మిత్రులారా 125 మందిని సిల్వర్ చేస్తా ఉన్నాము. 125 మంది సిల్వర్ అయితే 25 మంది గోల్డ్, 25 మంది గోల్డ్ అయితే 5 డైమండ్, 5 డైమండ్ అయితే మనం క్రౌన్ డైమండ్ మిత్రులారా. ఫస్ట్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో క్రౌన్ డైమండ్ గా ₹1 మిత్రులారా. టార్గెట్ లేదు, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు సిల్వర్ కాయిన్ అనుకోకండి, కాయిన్లు మనం ఎన్నో కొనొచ్చు, కానీ ఆ కాయిన్ వెనుక అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఆలోచన, ప్రతి వ్యక్తిని నేను క్రౌన్ డైమండ్ షిప్ చేయాలి, 178 కోట్ల దిశగా ప్రయాణం చేయాలి మిత్రులారా. సో మీరు ఆలోచన చేయండి. బీదగా ఉండడంలో మన తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే మాత్రం ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా. అర్థం చేసుకోండి దీని గురించి. తర్వాత మిత్రులారా టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నా. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు ఏదైనా ఉంటే నివృత్తి చేసుకోండి. ఆలస్యం అమృతం విషయం మిత్రులారా. ఆలస్యం చేయకూడదు, మంచి పని ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు. ఈ ₹1770 మన బ్రతుకులలో గొప్ప మార్పు. 2020 తర్వాత మనం మధ్య తరగతిలో ఉండము మిత్రులారా, ఇది 100% గ్యారెంటీ. సో మనము ఈరోజు సెషన్లో మనం కనుక చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మనం మొబైల్ ఫోన్ ద్వారానే, కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలు, ఇది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్, ఈ కామర్స్, ఈ వాలెట్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ ద్వారా సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 వచ్చింది మిత్రులారా. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ కూడా, టెక్నాలజీ అన్ని యాప్స్ కూడా B2C, కానీ దానికి భిన్నంగా B2B అనే విధానంలో వచ్చింది. అందుకే మిత్రులారా అక్కడ మనం కేవలం కస్టమర్గా తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు, ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, మనను ఒక బిజినెస్ పార్ట్నర్గా చేస్తా ఉన్నారు. 100% వాళ్ళు లాభం పొందుతా ఉన్నారు. వచ్చినటువంటి లాభాల్లో 10% మనకు, కంపెనీ 10% కంపెనీకి, 90% మనకు. ఇక్కడ ఎవరు పార్ట్నర్స్ లేరు, ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, మనము సారు తప్ప. మిత్రులారా భారతదేశంలోనే మొట్టమొదటిసారి B2B ప్రవేశపెట్టడం జరిగింది. మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమున్నాయి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ మిత్రులారా. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చూడండి, 36 సార్లు మీకు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. తర్వాత మిత్రులారా ఇక్కడ ₹1 కూడా పెట్టుబడి లేదు. ఇది ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా, ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకు చెడ్డ పేరు రాదు. ఇది పక్కా వ్యాపారమే. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. ఎంతో మంది సీనియర్స్ ఈ రోజు వాళ్ళు ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు మిత్రులారా. ఇక్కడ మనం డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. నేను ఇంటి దగ్గర కూర్చొని ఈ టీం తయారు చేశాను ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర కూర్చొని టీం తయారు చేయండి. ఆ తర్వాత ఎలాంటి ప్రొడక్ట్ కొనాలనే రూల్ ఇక్కడ లేదు, అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత మిత్రులారా
24/7 కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. చెమట రాకముందే డబ్బులు ఇస్తున్న సంస్థ నెక్స్ట్ మనీ. మిత్రులారా, 10 సెకండ్స్ కాలంలో మీ అకౌంట్కి కానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ డబ్బులు తీసుకోవచ్చు. దాని సాటిస్ఫాక్షనే ఈరోజు నాకు 47,000 మంది టీం తయారయ్యారు. ఆ తర్వాత అందుకే ఫాస్ట్ గ్రోత్ అవుతుంది మిత్రులారా. ఈ 178 కోట్లు అనేది కేవలం ఒకే ఒక ఇన్కమ్, ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. తర్వాత మీరు చూశారు రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా ఉంది. ఆ తర్వాత ఇంకా ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఏ ఒక్క వ్యక్తి అలవాటును మార్చాల్సిన అవసరం లేదు. మనం 1770 రూపాయలతోటి ఒక యూజర్గా మనం ఒక వాడుకుంటున్నాం యాప్ను. అర్నర్ కావాలనుకున్నప్పుడే పని చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఎంతో మందికి ఉంది మిత్రులారా. కాబట్టి మనము ఓపెన్ ఆఫర్ ఇద్దాం. ఎవరిని బలవంతం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు మిత్రులారా. మనము పక్కోళ్ళకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కలిగే పని చేయకూడదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అంతా కూడా టోటల్గా ఒక యూజర్ అయినా మొబైల్ ఫోనే, ఒక అర్నర్ అయినా మొబైల్ ఫోనే. మొత్తం కంప్లీట్గా మనం టీం మేనేజ్మెంట్ చేయొచ్చు త్రూ మొబైల్ ద్వారా. డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్ కూడా మొబైల్ ఫోన్ ద్వారా. ఏ టీంలో ఏ కంపెనీలోనైతే మీటింగ్స్ ఉంటాయో, ఏ కంపెనీలో అయితే ట్రైనింగ్స్ ఉంటుందో ఆ కంపెనీలో గ్రోత్ ఉంటుందని చెప్తారు. కానీ మిత్రులారా, మీరు చూడండి, గతంలో మనం మీటింగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర ఉన్నారు, ఉదయం 7 గంటలకు మీ ఇంటి దగ్గర ఉన్నారు, మీరు మీటింగ్ ఆలకిస్తూ ఉన్నారు, ఖర్చు జీరో. ఆ తర్వాత మిత్రులారా, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక నామినేషన్ ఫెసిలిటీ ఉంది. జిందగీ మనతో పాటు, జిందగీకే సాత్ జిందగీకే బాత్, జీవితంతో పాటు జీవిత అనంతరం. అంటే మిత్రులారా, ఈరోజు మన కుటుంబం ఏదైతే ఉందో మరి ఆ కుటుంబానికి బాధ్యత మన మీద ఉంది. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మన కుటుంబాన్ని ఏ చుట్టాలు కానీ ఏ ఫ్రెండ్స్ కానీ ఎవరు చూడరు. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకున్నా ఈరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక సత్యమైన సంఘటన మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఈ కంపెనీ వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు 10 నుంచి 20 వేల రూపాయలు కూడా రానటువంటి ఒక చిన్న టీం. మిత్రులారా, ఈరోజు అతని కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి నెట్వర్క్ తెలియదు. కేవలం ఈ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం మిత్రులారా. రైటు, లెఫ్ట్, టేలు, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు మొట్టమొదటిసారి చూస్తున్నా నా 32 ఇయర్స్ నెట్వర్క్ జీవితంలో. ఇలాంటి కంపెనీ నేను చూడలేదు, ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం నాకు లేదు మిత్రులారా. మీకు చెప్పేది వాస్తవ సత్యం చెప్తా ఉన్నా నేను. మరి అలాంటి ఒక గొప్ప కంపెనీ ఉంది మనకు, గొప్ప అవకాశం మనకు ఉంది కేవలం ఒక ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా. స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్, డిసిషన్ తీసుకోండి. డిసిషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రైట్ టైంలో రైట్ నిర్ణయం తీసుకోకపోతే కొన్నిసార్లు మనం అందుకోలేకపోతాం మిత్రులారా. కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ప్రొఫైల్లోకి వెళ్తా ఉన్నాం, నోట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ అంటే నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరాలు. మనం మధ్యతరగతిలో ఎందుకున్నాం? మన తండ్రి మన తాత మధ్యతరగతి వారసత్వంగా ఇచ్చారు మనకు. మరి మన పిల్లలకి ఏమిద్దాం? ఈరోజు మన చేతిలో ఉంది. అందుకే చెప్తారు, బీదగా ఉట్టడంలో మన తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. మిత్రులారా, ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. సో మిత్రులారా, ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్, ఉన్నత భావాలున్న వ్యక్తి. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు మిత్రులారా. 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే నిలబడే కంపెనీ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు మిత్రులారా. అలాంటి కంపెనీ 2013లో స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇప్పుడు ఒక 35 ఏళ్ళు. మనిషికి కావలసింది వయసు కాదండి, మనిషికి కావలసింది మంచి చేయాలనే మనసు కావాలి మిత్రులారా. అతను స్థాపించిన ఈ యొక్క నెక్స్ట్ మనీ విజన్ ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి,
భారతదేశంలో కాదు, రాబోయే రోజుల్లో యావత్ ప్రపంచంలో ఈ యొక్క యాప్ నెంబర్ 1 కాబోతుంది మిత్రులారా. ఇది కంపెనీ యొక్క విజన్. అందులో మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంకులో నెంబర్ 1 కావాలి. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. అలీబాబా పార్ట్నర్గా ఉంది. వేరే B2Cలు ఏవైతే అనుకుంటున్నామో వారన్ బఫీట్ గారు అందులో ఇన్వెస్టర్గా ఉన్నారు. మిత్రులారా, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. అయితే ఈ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈరోజు మనం ఆ పని చేయలేము. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? మన నగదు లావాదేవీలు ఏవైతే గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ద్వారా చేస్తున్నామో ఆ విధంగా చేయలేము మిత్రులారా. కానీ రాబోయే రోజులలో చేయొచ్చు. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రత్యక్షంగా మీరు చేయడానికి వేరే యాప్లు ఆల్రెడీ ప్రత్యామ్నాయంగా ఉన్నాయి మన దగ్గర. కానీ పరోక్షంగా కూడా మీరు చూసినట్లయితే మనం సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో, కష్టార్జితం ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో మన బ్యాంకుకు తీసుకోవచ్చు, లేదా మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమీ లేదని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత జనవరి నుంచి నేను ఈ పబ్లిక్ మీటింగ్ చేస్తా ఉన్నా మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ నెంబర్ 1 చేయాలి. యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో మనం ఒక నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ గా తయారు చేయాలని కంపెనీ కంకణం కట్టుకుంది. మరి మనం ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నామా? మనం ఇందులో ఒక ఎంప్లాయీ ఉన్నామా? మనం ఒక కస్టమర్గా ఉన్నామా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాని తర్వాత B2Bలో తర్వాత మిత్రులారా ఈ కామర్స్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది ఆన్లైన్ షాపింగ్. కరోనా వచ్చిన తర్వాత ఇది 100% అవుతుందని నమ్మకం వచ్చేసింది. B2B అనే విధానంలో ఈరోజు ఒకే ఒక సంస్థ ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో. B2Bలో ఇంకోటి లేదు 3.5 సంవత్సరాల నుంచి మిత్రులారా. వచ్చినప్పటికీ కూడా ఇది నెంబర్ 1గా ఉంటుంది. ఇది కంపెనీ విజన్ మిత్రులారా. కంపెనీ యొక్క మిషన్ ఏంటిది? డిజిటల్ ఇండియా మిత్రులారా. గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దానికి చేయూతనివ్వాలి, గవర్నమెంట్ పాలసీకి. ఆ తర్వాత హెల్దీ ఇండియా. ఒకప్పుడు ఈ భారతదేశంలో మన పూర్వీకులందరూ కూడా ఎంతో నిరోగులుగా బతికారు. వాళ్ళు ఎలాంటి రోగాలు రొంపెలు లేవు. ఈరోజు ఎందుకు జరిగింది? ప్రతి దగ్గర కూడా కాలుష్యం అయిపోయింది, కలుషితం అయిపోయింది మిత్రులారా. సరసమైనటువంటి ధరలకు నాణ్యమైన వస్తువులు అందించాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ మనీ ప్రయత్నం చేస్తూ ఉంది నెక్స్ట్ షాపీ ద్వారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఈరోజు ఎన్నో లక్షల మంది ఇందులో హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. దినాభివృద్ధి చెందుతా ఉంది మిత్రులారా. అయితే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ ఉందా, పాన్ కార్డు ఉందా, దట్ ఈస్ ద నాట్ క్యాటర్, దట్ ఈస్ ద నాట్ ద మ్యాటర్ మిత్రులారా. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఇది అర్థం చేసుకోవాలి మీరు. ఆ తర్వాత మనం ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడానికి కానీ, డబ్బులు సంపాదించుకోమని చెప్పడానికి కానీ సిగ్గుపడాల్సిన పని కాదు. సిగ్గు అవసరం లేదు, భయము అవసరం లేదు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎన్నో కంపెనీలు ఈరోజు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏకైక కంపెనీ 1 జనవరి 2017 వచ్చిన కంపెనీ 26 డిసెంబర్ 2017 దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు సీరియల్ నెంబర్ 277. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు సైట్ ఓపెన్ చేసి చూడొచ్చు. చాలా క్లియర్గా గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది. దిస్ ఈజ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇకపోతే మిత్రులారా 457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి భారతదేశంలో. అన్ని కంపెనీలకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అని చెప్తా ఉన్నారు. కానీ మనకు వాళ్ళకు తేడా ఏముంది చూడండి మిత్రులారా. వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. మళ్ళీ మనం ఏదైనా కిట్టు కొనుక్కోకపోతే, ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది. మన దగ్గర మాత్రం మీరు 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడన్నా రాండి, మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది మిత్రులారా. ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ యొక్క 100% రూల్స్ ఫాలో అవుతున్న సంస్థ. దాని తర్వాత మిత్రులారా భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ మీరు చూసినప్పటికీ కూడా లేనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.
ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్లో కనుక చూస్తే డబ్బులు మీరు పొదుపు చేసుకోవచ్చు ఈ యాప్ను వాడుకొని. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్. గొప్ప అవకాశం యావత్ ప్రపంచంలో ప్లానెట్ మీద, భూమి మీద లేదు మిత్రులారా. ఇకపోతే రెండో సెక్షన్ మీకు సెటప్ చెప్పాను. రెండో దాంట్లో స్టెప్లో ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రం ఫ్రీ వాళ్లకు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు ఎక్స్ట్రా సర్వీసెస్, రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, బిల్లింగ్ అని, బుకింగ్ అని, ఈ విధంగా సర్వీసెస్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈరోజు పేటిఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది. ఎక్కడ చూసినప్పటికీ ఉదాహరణకు చూస్తే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు షాపింగ్ చేయొచ్చు. కానీ అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, సంవత్సరానికి 999. డెఫినెట్గా కొన్ని సర్వీసెస్ ఎక్స్ట్రా ఇస్తారు. అలానే ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా ఇస్తా ఉన్నాము. ఆ తర్వాత 1500 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీకి ఇస్తా ఉన్నాము. మరి దాని మూలంగా మనకి ఏం జరుగుతుంది చూడండి. పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. మీకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. 1500కు 1500 రివార్డ్ పాయింట్లు వస్తూ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఫ్రీ సర్వీస్ సెక్షన్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి సైనప్ పైన మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా యూజ్ అవుతా ఉన్నాయి, మనకు డబ్బులుగా ఎలా మనకు కన్వర్ట్ అవుతా ఉన్నాయి. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. ఇక్కడ 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత చూస్తే బుకింగ్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీలో మనకు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఫ్రీ సర్వీస్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. మిత్రులారా, రివార్డ్ పాయింట్స్ అయిపోయినాక డిస్కౌంట్ పాయింట్స్ యాక్టివేషన్లోకి వస్తాయి. ఈ విధంగా నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనే బిజినెస్ ఓన్లీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నారు కమిషన్ కోసం. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు అమ్ముతా ఉన్నాడు ఏజెంటు కమిషన్ కోసం. ఇక్కడ కూడా మిత్రులారా మనం ప్రైమ్ మెంబర్షిప్ అమ్ముతా ఉన్నాము, ప్రమోట్ చేస్తూ ఉన్నాము, ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు మిత్రులారా, B2Cలో వస్తుంది, అది మన దగ్గర కాదు. దాని తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ మనకు యూజ్ అవుతా ఉన్నాయి. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. 1770 రూపాయలతోటి మనకు లాభమే కాకుండా ఒక వ్యాపారంలో మనం ఒక పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది 178 కోట్ల దిశగా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 18% GST కంపెనీ గవర్నమెంట్ పే చేస్తా ఉన్నాము, స్వకార్యము స్వామి కార్యము. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తికి సంపాదన పొదుపే సంపాదన మిత్రులారా. కంపెనీ యొక్క స్లోగన్ అది, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడే చాలా మంది నెత్తిలో టోపీ పెట్టాలా, వేరే వాళ్ళని ఇరికియాలా, లేకపోతే నేను బ్రతిమిలాడాలా ఇలా అనుకుంటారు. నో, రాంగ్. కేవలం ఇది మెంబర్లను జాయిన్ చేసే సిస్టమ్ కాదు. కేవలం సత్యాన్ని ప్రచారం చేయండి, సత్యమే మాట్లాడండి, ఏం చేస్తున్నారో అదే చెప్పండి, ఏం చెప్తున్నారో అదే చేయండి. మిత్రులారా, రెఫరల్ ప్రోగ్రామ్ ఇది చేస్తున్న తాలూకు మనకు రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, అట్టో బైనరీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ 10% మాత్రమే మీరు చూశారు, 90% ఇంకా వస్తూ ఉంది, అప్డేట్ అవుతా ఉంది. ఓన్లీ డిజిటల్ షేర్, షేర్ ఇన్వైట్ షేర్. మిత్రులారా చూశారు, నేను చెప్పాను 32 మంది వస్తే 12 మంది మాత్రం ప్రైమ్ మెంబర్ అయ్యారు, 20 మంది వేరే వాళ్ళ చేయబట్టుకున్నారు. నా చేయబట్టుకున్న వాళ్ళు సక్సెస్, వేరే వాళ్ళ చేయబట్టుకుంటే నేనేం చేయగలుగుతా? సో మిత్రులారా, రెఫర్ అండ్ అర్న్. సో మిత్రులారా, ఈ కష్టార్జితం ఏదైతే ఉందో అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%. నిన్న నవంబర్ 1వ తారీఖు నుంచి 3.75 టీడీఎస్ తగ్గిందండి. ఆ తర్వాత చూసినట్లయితే ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే ద్వారా బ్యాంకుకు డబ్బులు తీసేసుకోవచ్చు. మిత్రులారా, ఇక్కడ సంఖ్యా పరిమితి కానీ సమయ పరిమితి కానీ ఏమీ లేదు.
ఈ రోజే చేయండి, ఈ రోజే తీసుకోండి. ప్రతి వ్యక్తికి అందుబాటు అయింది 5. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూడండి మనకు రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. అక్కడ హెల్ప్ చేసినందుకు 2%, అంటే మిత్రులారా 30 రూపీస్. ఆ తర్వాత హెల్ప్ రెఫరెండ్ రెఫరల్ రెఫరెండ్ 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 రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ హెల్ప్ అండ్ అర్న్ హెల్ప్ అండ్ అర్న్ హెల్ప్ అండ్ అర్న్. మిత్రులారా 74%, 1110 రూపాయలు ఇన్స్టెంట్గా 10 సెకండ్స్ కాలంలో. గ్లోబల్ గ్రోతింగ్ ప్లాన్ మిత్రులారా, రాత్రికి 6% రాయల్టీ, 80% అయిపోయింది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% పే అవుట్ ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఎవరి పని వాళ్ళే చేస్తూ ఉంటారు, మన పని మనమే చేయాలి. 178 కోట్లు మిత్రులారా. 40 నెలల్లో ఇది నేను పూర్తి చేయబోతున్నా. నేను మధ్య తరగతిలో ఉండొచ్చు, నా పిల్లలు ఎందుకు మధ్య తరగతిలో ఉంటారు? నెవర్, ఉండడానికి వీలు లేదు. నేను డిసిషన్ తీసుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఇన్కమ్ మన చేతిలో ఉంది, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. అనుమానాలతోటి, అపోహలతోటి, భ్రమలతోటి, భ్రాంతితోటి మనం బ్రతకాల్సిన అవసరం లేదు. చాయిస్ మీరు ఏదైనా చేయొచ్చు. మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. మీరు యాక్సెప్ట్ చేస్తే కోటీశ్వర్లు అవుతారు, రిజెక్ట్ చేస్తే మీరు బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు మాత్రం రాదు. ఇది తథ్యం. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా మీరే అర్థం చేసుకోండి రాబోయే పరిస్థితులు. మిత్రులారా, మూడో ఇన్కమ్ రీపర్చేస్. రీపర్చేస్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్ ఎక్కడ కూడా లేదండి. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా 25% 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లోనే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, మీరు చూశారు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు డబ్బులు వస్తూ ఉన్నాయి, పండుకుంటే డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనకు ఉంది మిత్రులారా. డిసెంబర్ వరకు పనిచేద్దాము. జనవరి నుంచి, న్యూ ఇయర్ నుంచి ఇక పనికి స్వస్తి చెప్పి మనం ఎంజాయ్ చేద్దాం అనేది నా ఉద్దేశం. కలిసి పని చేద్దాం ఈ 2 నెలలు. మిత్రులారా, ఒక్కసారి చూసినట్లయితే ఇది ఎలా వస్తుంది, సిస్టమ్ తెలుసుకుంటా ఉన్నాం. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళు ఏం చేశారు, దాదాపుగా వాళ్ళు 2,10,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు భారతదేశంలో. వాళ్ళు డబ్బులు వెదజల్లారు, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి వాళ్ళు ఖర్చు పెట్టారు. మనం అదే పని చేస్తూ ఉన్నాము. డబ్బులు సంపాదించుకుంటూ మనం టీం తయారు చేస్తూ ఉన్నాము. 1,00,000 మంది తయారయ్యారు మిత్రులారా. ఈ 1,00,000 మంది ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్, 200 రీఛార్జ్, 400 రూపాయలు. వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చింది 8 రూపీస్. అందరికి కలిపితే 8 లక్షలు. అందులో 25% అంటే 2 లక్షలు. 10 మందికి వంచితే 20,000 రూపాయలు. మిత్రులారా, మొబైల్ రీఛార్జ్ మీద వస్తుంది. ఇది ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన పరిస్థితి లేదు. మీరు చూశారు, ఒక పూట తినకపోయినా బాధ లేదు. ఈరోజు రీఛార్జ్ చేసుకోకుండా ఉండలేని పరిస్థితి అయిపోయింది. టీవీ రీఛార్జ్ టైం కంటే ముందే చేసుకుంటారు, మీకు తెలుసు ఆల్రెడీ. సో అలాంటి దాని మీద మనకు డబ్బు వచ్చే విధానం ఇక్కడ తయారైపోయింది. మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. చివరాఖరికి ఇన్సూరెన్స్ చూడండి మిత్రులారా. ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి ఇంట్లో ఈరోజు 2 వీలర్ 4 వీలర్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మెడిక్లెయిమ్ ఉంది, అన్నిటిపైన క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మరి అవన్నీ లెక్క చేస్తే ఏమవుతుంది అర్థం చేసుకోండి. ఆ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్లో 100% యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మీకు అర్థం కాకపోయినా, ఈరోజు 10 లక్షలు మీరు సంపాదించిన రోజు 1,00,000 రూపాయలు మిగిలినట్టు. మిత్రులారా, రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూరు, నెక్స్ట్ షాపింగ్. మిత్రులారా, ఆ విధంగా మనము ఎక్కడైనా యూజ్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. ఇంకొక ఇన్కమ్ టీమ్ రాయల్టీ. మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత వచ్చే రాయల్టీ కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పా, నేను సిల్వర్ రాయల్టీ అని చెప్పా మిత్రులారా. ఫ్రంట్ లైన్లో 5 మంది, ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్ కిందికి వెళ్ళిపోతే 5 + 9 14 మంది అయిపోతే సిల్వర్ రాయల్టీ. అన్లిమిటెడ్ డెప్త్ 1% 15 రూపీస్. దాని తర్వాత చెప్పా, మన సిల్వర్ 5 మందిని మనం సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాము. మిత్రులారా, 2% అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వరు, 1% మనకు. ఆ తర్వాత చూడండి డైమండ్. డైమండ్లో కూడా మీరు చూడండి, తెచ్చిన వాళ్ళే కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవ్వరు డైమండ్ అయినా గోల్డ్ అయినా మనం డైమండ్ అయిపోతాము. ఇవన్నీ కూడా రేపు జరగబోతా ఉన్నాయి నవంబర్ ఈ నెలలోనే. చమత్కారం మిత్రులారా.
ఇప్పుడు మీకు చెప్పింది క్రౌన్ డైమండ్ 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వచ్చింది. నో రెవెన్యూ టార్గెట్ టు ద మెయింటైన్. మిత్రులారా, గతంలో నాకు అర్థమైంది 24 నెలల ఎస్టిమేషన్ టైం అనుకున్నా. 11 నెలల్లో ఒక వ్యక్తి సాధించిండని చెప్పిన. మిత్రులారా, ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో ఈ 2 నెలల్లోనే మన టీంలో క్రౌన్ డైమండ్స్ కాబోతా ఉన్నారు. మనం ఒక చరిత్ర సృష్టించబోతా ఉన్నాం మిత్రులారా నెక్స్ట్ మనీ చరిత్రలో. సో కమాన్, ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయొద్దు. ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసేయండి, పక్కన వదిలేసేయండి. 2 నెలల తర్వాత మీ లైఫ్లో అసలు ఇంకా అవసరమే లేదని చెప్తా ఉన్నా నేను. సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మిత్రులారా. సమయం చాలా గొప్పది. టైమ్ ఈజ్ ఫ్యూచర్, టైమ్ ఈజ్ మనీ. ఏది చెప్పినా తక్కువ మిత్రులారా. సో లీడర్షిప్ రాయల్టీ ఇది కూడా అయిపోతుంది మనకు. 5-25 ఆర్టీపీ ఎలిజిబిలిటీ అయిపోతే మన జూనియర్కి వచ్చే ఇన్కంలో 10% మనకు వస్తుంది. ఈ ఇన్కమ్ కూడా మనకు వచ్చేస్తుంది మిత్రులారా. ఆ తర్వాత 5-25 పూర్తి చేసినందుకు మనకు గోవా ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఆర్టీపీ కాకుండా 30 రోజులలో 5-25 ఇది కూడా ఎలిజిబిలిటీ అయిపోతా ఉంది. ఆ తర్వాత మిత్రులారా 90 రోజులలో 5-25-125 ఇది కూడా ఎలిజిబిలిటీ అయిపోతా ఉంది. ఈ నవంబర్ డిసెంబర్లో అర్థం చేసుకోండి, కంపెనీలో మాత్రం ఉంది. ఒకవేళ 90 రోజులలో చేయకపోయినా 5-25-125 625 ఎప్పుడైనా కంపెనీలో ఉంది. కానీ మిత్రులారా, చాయిస్ మీకుంది. నా మాటను మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, నా మాటను మీరు రిజెక్ట్ చేయొచ్చు. కానీ మిత్రులారా, నాది యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ 2 నెలలలో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఏర్పడబోతా ఉంది. దైవ సాక్షిగా మన సాక్షిగా పనిచేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ప్రైమ్ మెంబర్కు ముందే చెప్పా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది కంపెనీ. ఎండ్ యూజర్కు నష్టం లేదు. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎండ్ యూజర్ అంటే ఎవరండి? పని చేయని వ్యక్తి. ఏదైనా కారణం చేత పని చేయకపోయినా కూడా అతని యొక్క రివార్డ్ పాయింట్స్ బ్యాక్ తీసేసుకుంటా ఉన్నాడు. ట్రాన్సాక్షన్స్ లో అమౌంట్ గా కన్వర్ట్ అయిపోతా ఉంది. ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్, ఆర్టీపీ ప్రోగ్రామ్స్ కంపెనీ నుంచి ఉన్నాయి. సీనియర్ గా డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మిత్రులారా, మీరు ప్లాన్ చెప్పకండి. 2 ఛాయిస్ అతనికి ఇవ్వండి. 1770 కట్టండి, 5 మందిని తీసుకురా, లేదంటే మీటింగ్ కూడా. ఇంతే. మీరు టైంను వేస్ట్ చేసుకోకండి. మీరు కాబోయే కోటీశ్వర్లు. మీ టైంకు మీ విలువ చాలా ఉంది. అసలు మిమ్మల్ని మీరు గుర్తించండి. హూ ఆర్ యు? మీరు ఎవరు అసలు? మీరు ఒక కామన్ పీపుల్ కాదు. మీరు ఈరోజు మీరు కాబోయే వివిఐపి మిత్రులారా. ఫస్ట్ మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేయండి. ఆ తర్వాత సమాజం మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి, చిన్న చీప్ చూసుకోకండి. మీ చేతిలో ఈరోజు నెక్స్ట్ మనీ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నేను ఈ మార్గంలో నడుస్తున్న సంగతి మీకు లైవ్లో స్టార్టింగ్లోనే చూపించాను. నేను బాగుపడతా ఉన్నా, నేను కోటీశ్వరుని కాబోతా ఉన్నా. నా ఎంబడి మీరు నడవండి. అక్టోబర్ నుంచి మిత్రులారా నేను ఇంటి దగ్గర ఉండి పనిచేస్తా ఉన్నా. ఆ రోజు కరోనా లేదు, ఆ రోజు లాక్డౌన్ లేదు. నేను ఎంతో మందికి చెప్పాను. ఈ రోజు వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మీరు కూడా చేయండి. కలిసి మనం ప్రయాణం చేద్దాం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని, మన దేశానికి ఒక మంచి పని చేద్దాం మిత్రులారా. ఆ తర్వాత ప్రతిరోజు మనకు ఈ విధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీకు 2 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా మీరు కావాలంటే క్లాసెస్ ఎక్స్టెండ్ చేద్దాము, బాధ లేదు. నేను పని చేయడానికి రెడీ ఉన్నా, మీరు రెడీ ఉన్నారా? నా క్వశ్చన్ అది మిత్రులారా. ఒక్కవేళ గనక సార్ నేను చేయలేకపోతే ఎట్లా సార్? ఏమి ప్రాబ్లం లేదు. మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు స్క్రీన్ షాట్ చేయండి. ఇవన్నీ యూజ్ చేసుకుంటా ఉన్నారు. సంవత్సరానికి 16,731 మిగులుతా ఉన్నాయి మిత్రులారా. సంవత్సరానికి 16-17 మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా అర్థం చేసుకోండి. 1770 తోటి ఏమీ చేయలేం మిత్రులారా. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. తర్వాత వెంటనే సైన్అప్ కాని వాళ్ళు సైన్అప్ చేయండి. సైన్అప్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్లో మీ యొక్క సీనియర్ నేమ్, మీ యొక్క సీనియర్ యొక్క యూజర్ నేమ్ అది ఎంటర్ చేసి పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి నేము, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా చూడండి. ఆ తర్వాత 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబరు, 3వ స్టెప్లో ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన పూర్తి పేరు, 6వ స్టెప్లో మీ పాస్వర్డ్. మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి దీన్ని. దాని తర్వాత చూసినట్లయితే మన కంపెనీ లీగల్ కంపెనీ, మనం లీగలా కాదా, డాక్యుమెంట్స్ కావాలి, కంపల్సరీగా పాన్ కార్డ్ కావాలి. ప్రైమ్ మెంబర్కి రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం అవసరం లేదు. ఆ తర్వాత మిత్రులారా మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి, మన బ్లడ్ రిలేషన్ నామినీగా పెట్టాలి, అది కూడా మన చేతులతోటే. ఆ తర్వాత చూసినట్లయితే డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు.
మొబైల్ ఆన్ చేసేసి వాలెట్ నొక్కేసి వాలెట్లో ఉన్నటువంటి యాడ్ మనీ నొక్కేస్తే అక్కడ మనకు 1770 వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత గేట్వే వస్తుంది మిత్రులారా. గేట్వే ద్వారా మీకున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఎక్కడి నుంచి డబ్బులు ఉన్నాయి, ఆన్లైన్లో డబ్బులు ఎక్కడున్నా తెచ్చుకోండి. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తొందరగా అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కండి. 5th ప్లేస్లో అప్గ్రేడ్ వస్తుంది. 4th ప్లేస్లో ఆ అప్గ్రేడ్ తర్వాత అప్గ్రేడ్ నవ్ అని వస్తుంది. చెక్ చేసుకోండి. నవ్ అన్న వెంటనే మీకు తమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, మీరు ఈరోజు ప్రైమ్ మెంబర్ తీసుకోండి. నేను చెప్పిన విధానంలో ఏదైతే మన బొనంజా ఉందో, సిల్వర్ కాయిన్ అనుకోకండి మీరు. ఆ సిల్వర్ కాయిన్ అనేది మిత్రులారా, మీరు ఒకటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీపీకి రావాలి, నేను 5 ఆ తర్వాత లేదా 10 ఆ తర్వాత నేను 20. మిత్రులారా, డెఫినెట్గా నేను అచీవ్ అవుతున్నా అనే నమ్మకంతో మీరు పని చేయండి. ఆటోమేటిక్ కోర్సులో మీరు సక్సెస్ అవుతారు. ఈ 2 నెలలలోనే మీరు క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేయొచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మన యొక్క సీనియర్స్, టాప్ లైన్స్ వీళ్ళంతా కూడా అప్లైన్ అండి. కంపెనీలోనే మొట్టమొదటిసారి డైమండ్ అయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియర్ ఏ సుభాష్ సార్, ఈరోజు నెక్స్ట్ టైకూన్స్ మన టీంలో వెళ్ళారు. ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది, నాకు పంపించారు వాళ్ళు. అతని యొక్క జూనియర్ ఏ అంకిత్ కన్నా గారు, ఈ రోజు మన యొక్క గొప్ప టీం మిత్రులారా. ఈ రోజు నేను మీతోటి మాట్లాడుతున్నా అంటే అంకిత్ కన్నా గారు చెప్పినటువంటి సిస్టమే ఆయన నేర్పించారు మిత్రులారా. ఈ రోజు మీ యొక్క విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక ఈ రోజు ప్రోగ్రాం పైన మీకు ఫర్దర్గా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ డౌన్లో మీకు ఫ్రెండ్స్ అక్కడ మోర్ అని ఉంటుంది, 3 డాట్స్ ఉంటాయి. దాన్ని టచ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు అన్మ్యూట్ ఉంటుంది. ఈ రోజు జరిగిన సెషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలో హీరో ఆఫ్ ద డే మిత్రులారా, మన మధ్యలో టి నాగరాజు గారు, మందపేట వాస్తవ్యులు. వాళ్ళకు ఒక్కసారి అభినందన ప్రోగ్రాం చెప్పేసేసి ఆ తర్వాత హీరో ఆఫ్ ద డే నాగరాజు గారు, మందపేట వాస్తవ్యులు. అదేవిధంగా బిగ్ హీరో ఆఫ్ ద డే ప్లస్ 30 రోజులలో గోవా ప్రోగ్రాం మిత్రులారా. 30 రోజులలో మీకు చెప్పే కదా, 5, 25 ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు గోవా ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ. మన మధ్యలో శివ గారు ఉన్నారు, మండపేట వాస్తవ్యులు. వాళ్ళు ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకు మనం అభినందన ప్రోగ్రాం చెప్పిన తర్వాత మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను. ఒక్కసారి వీళ్ళిద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. మొదట నాగరాజ్ గారు, హీరో ఆఫ్ ద డే నాగరాజ్ గారు, మీకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఇందులో వెంటనే లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు మీరు సాకారం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మన ప్రోగ్రాం ఉందో ఇప్పుడు ఈ యొక్క 11వ తారీఖు లోపల, దాన్నైతే మనం ఆల్రెడీ 10th క్లోజ్ చేసుకుంటా ఉన్నాం. మనం 14వ తారీఖు బదులు 10th క్లోజ్ చేసుకుంటా ఉన్నాం. దీన్ని మీరు సక్సెస్ చేసి మీరు కూడా ఈ యొక్క జనవరిలోనే మీరు క్రౌన్ డైమండ్ దిశగా కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నాగరాజు గారు వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి మీటింగ్లో ఉంటే. ఆ తర్వాత నెక్స్ట్ శివ గారు. శివ గారు ఈరోజు బిగ్ హీరో ఆఫ్ ద డే. ఫ్రెండ్స్ చూడండి, మనం చెప్తాం కదా 5, 25, 30 రోజుల లోపల తను కంప్లీట్ చేసుకొని ఈరోజు లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబిలిటీ అయ్యారు శివ గారు. సో మీరు అతి త్వరలో సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా రాయల్ క్రౌన్ డైమండ్ కూడా వచ్చేసింది మిత్రులారా. కాబట్టి మీరు వెంటనే ఈ నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 నెలలు పనిచేసి 7 జనవరిలో మీరు క్రౌన్ డైమండ్ దిశగా మీరు వెళ్ళాలని మీరు హ్యాండ్ రైజ్ చేయండి. శివ గారు నేను అన్మ్యూట్ చేశాను. శివ గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు సార్. అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి మా అప్లయన్స్ చాలా హెల్ప్ చేశారు సార్. దీని ద్వారా మంచి అచీవ్మెంట్ నేను తీసుకోవడం జరిగింది సార్. మీరు చెప్పినట్టుగా క్రౌన్ డైమండ్ వరకు నేను తప్పకుండా క్రౌన్ డైమండ్ అయ్యి చూపిస్తాను సార్. మా అప్లయన్లు శంకర్ సారు, అలాగే రాజు సారు, వాసు సారు మమ్మల్ని చాలా ప్రోత్సహించి నడిపిస్తున్నారు సార్. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మొదలు మీరు ఏమనుకున్నారు, ఈరోజు పని చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? నేను ఫస్ట్లో
చూద్దాంలే అనుకున్నాను సార్. ఒక 10 డేస్ వరకు నేను పెద్ద పట్టించుకోలేదు. అయితే సార్ వాళ్ళు చాలా నా మీద ఇంట్రెస్ట్ పెట్టి మీరు చేయగలరండి అన్నప్పుడు నేను అయితే ఒకసారి చూద్దామని చెప్పి మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఒక 15 రోజుల వరకు ఏం చేయలేదు సార్. 15 రోజుల తర్వాత మీరు ఈ టార్గెట్ విన్ అవ్వగలరండి, మీకు ఆ నమ్మకం ఉందని నన్ను చాలా బలపరిచారు. బలపరచగానే నేను వెంటనే నా కింద ఉన్న వాళ్ళకి ప్లాన్ చెప్పించడం, ఫాలోఅప్ చేయించడం, చేయగానే వాళ్ళందరూ ప్లాన్ వినడం, సైన్ అప్ అవ్వడం, ప్రైమర్ అవ్వడం, ప్లాన్ వినడం, సైన్ అప్ అవ్వడం, ప్రైమర్ అవ్వడం, ఆ విధంగా చాలా నన్ను ఉత్సాహపరిచి నేను ప్లాన్ చెప్పడంగానే ప్రైమర్ అవ్వగానే నాకు ఇంకా ఉత్సాహం పెరిగి నేను చేసే కొద్దీ ఈరోజు నేను గోవా అచీవ్మెంట్ గెలుచుకోవడం జరిగింది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ రోజు పైన ప్రోగ్రామ్ పైన మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకవేళ నాగరాజ్ గారు కూడా సిగ్నల్ అవైలబుల్ ఉంటే అతను కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే వర్క్ వెళ్ళిపోదాం. మనం చాలా సమయం విలువైంది మిత్రులారా. ఎప్పుడైనా మనం పని చేయొచ్చు, ఎప్పుడైనా సైన్అప్ చేయొచ్చు. ఇక్కడ 24/7 ఉంది మిత్రులారా మనకు. సో సద్వినియోగం చేసుకుందాం, వర్క్ చేద్దాం. ఇక్కడ డప్పు కిరణ్ గారు నేను అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేయండి. మణిమాని కిరణ్ గారు మాట్లాడండి. నమస్కారం, ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదములు. వెల్కమ్. ఇది నాకు ఒకటి మనోడు ఒక యాప్ గురించి చెప్పాడు. మీరు మనము B2B అంటున్నాం కదా, ఇది అయితే ఇది స్పేస్ మనీ అని ఒకటి వచ్చిందండి యాప్. అది ఇంతకుముందు వాడుతురంట. అది స్పేస్ మనీ B2B, అది కూడా B2B ఉందని అది ఒక డౌట్ వచ్చింది నాకు. డైరెక్ట్ మస్తు మంది మస్తు చెప్తారు. డైరెక్ట్ సెల్లింగ్ లో దాని నెంబర్ ఏంది అడగాలి మీరు. ఇప్పటి వరకు ఆల్రెడీ సార్ మస్తు సార్, ఇది లోకం సార్. గాడిదని పట్టుకొని కూడా ఇది గుర్రం అని అంటారు. మనం టెస్ట్ చేయాలి అది గాడిదా గుర్రమా. వాడు ఏమంటాడు అమ్మేటోడు, ఇది గుర్రం భయ్ అంటాడు. అది కూడా కాబట్టి మార్కెట్ లో చెప్పిన నాకు చెప్పకండి మీరు. సీరియల్ నెంబర్ అది ఉంది, మన దగ్గర ఉన్న సిస్టమ్ ఎక్కడ లేదు. కాబట్టి మార్కెట్ లో పోయినప్పుడు ఎన్నో మంది చెప్తారు, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తాను. అవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీకు రెఫర్ ఇస్తా ఉంటాను. డైరెక్ట్ సెల్లింగ్ గూగుల్ బాబా వచ్చింది. గూగుల్ బాబా అంటే ఏం లేదు, గూగుల్ బాబా అంటే గూగుల్ సర్చ్. బాబా అంటే మీరు ఆయన ఎవరో సన్యాసి అనుకున్నారు. గూగుల్లో మన గూగుల్ పే కాదు, గూగుల్ సర్చ్ లో కొట్టండి. గుడ్డిగా నమ్మకండి. ఇప్పటిదాకా గుడ్డిగా నమ్మి చాలా మంది నష్టపోయారు. మీకు అన్ని ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. 3.5 సంవత్సరాల నెక్స్ట్ మనీ కంపెనీ చరిత్ర ఉంది మనకు, దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి హ్యాపీగా చేయండి అంతే తప్ప మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లాగమవుతుంది. కాబట్టి అవన్నీ పిచ్చి పిచ్చి మీరు ప్రాక్టికల్ గా యూజ్ చేయండి. ప్రాక్టికల్ మీటింగ్ కు రండి అంతే. మీరు నేను చెప్పింది ఫాలో కండి మీరు అంతే. ఓకే రైట్ సార్. నెక్స్ట్ సుబ్బయ్య గారు, రాజు గారు మాట్లాడండి. సుబ్బయ్య మనీ మార్నింగ్ మాట్లాడండి సార్. మా కిందిలో మా ఒక అతనే బ్యాంక్ కార్డ్ తయారు చేసిందంట సార్. తయారు చేసి బ్యాంక్ కి వెళ్తే సిగ్నేచర్ లేదు, సిగ్నేచర్ పాన్ కార్డ్ మీద ఉంటే అలాంటిదే కావాలని సిగ్నేచర్ అడిగినట్ట సార్. పాన్ కార్డ్ అనేది అది డిజిటల్ పాన్ కార్డు మనం ఇస్తలేము, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అది ఫిజికల్ దానికి సంతకం ఉండదు. కాబట్టి అతనితోటి రిటర్న్ల రాపించుకోండి. మీరు ఏమని అంటే ఇది చెల్లదు అని అనమని చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అది పంపించేస్తే ఆయన ఉద్యోగమే ఊడిపోతుంది. మనకు మంచి ఎవిడెన్స్ దొరికింది, ఆయనతోటి రాపించుకోండి. ఎందుకంటే రేపు మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మనం లెటర్ పంపించాలంటే ఎవిడెన్స్ లేకపోతే చెల్లదు అన్నమాట. అతను లోన్ మెటర్నీకి వెళ్తే సైన్ అనేది కావాలని చెప్పిన. అదే సార్ అతని ఈ రోజు చెప్పిండు కింది అప్లైన్ లో. కింద ఆయన అప్లైన్ అన్నారు, డౌన్ లైన్ అంటారు. అప్లైన్ అంటే పైన, అప్ అంటే పైన, డౌన్ అంటే డౌన్ లైన్ అయినాక నువ్వు చెప్పేసేసేయి ఆల్రెడీ డిజిటల్ దానికి అక్కరలేదు, ఆయన రిటర్న్ లో రాసిమని చెప్పండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్
సుబ్బయ్య గారు మాట్లాడండి. సార్ మనీ సార్ మాట్లాడండి సార్. మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది సార్ వాస్తవంగా. ఏంటండి మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది సార్. భయపడాల్సింది మనం తప్పు చేసినప్పుడు కానీ చెడ్డ మీతో అవును సార్. మీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. మీ వాయిస్ మీ వాయిస్ ఇనిపి కరెక్ట్ రావట్లేదు. సిగ్నల్స్ కరెక్ట్ గా పెట్టుకొని మాట్లాడండి. బాలకోటయ్య గారు అంటారు ఇప్పుడు సార్. ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. వెంకట్ సార్ మీకు వాయిస్ నా ప్రాబ్లం ఉందా? సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. మీకు సిగ్నల్ కరెక్ట్ గా ఉన్నాడు, అది సాగదీసినట్టు అవుతా ఉంది. శ్రీనివాసరావు గారు మాట్లాడండి ఒకసారి. నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి. శ్రీనివాసరావు గారు, బాలకోటయ్య గారు అంటారులో శ్రీనివాసరావు గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి సార్. సార్ డిజిటల్ పాన్ కార్డ్ అనేది పనిచేస్తుంది సార్. అది అందుకే నేను అది డైరెక్ట్ గా మన వెబ్సైట్, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అదే అంటే 100% లీగల్ అది. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మీరు వెల్ క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. బ్యాంకులో ఒక ఎంప్లాయీ చెప్పినప్పుడు మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, ఈయన నమ్మాడు. ఎందుకంటే వెబ్సైట్ లో డైరెక్ట్ గా మన గూగుల్ ప్లే స్టోర్ లో పాన్ సెర్చ్ అని ఒక స్కానర్ ఉంటుంది సార్. ఆ స్కానర్ తో చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అది చేయొచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే జనాలకు వాళ్ళ మీద నమ్మకం ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే రిటర్న్ లో రాసిమన్నాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 100% అడగరు సార్. మరి అతనే ఛాన్సే లేదు. ఇప్పుడు మీ ముందే మీటింగ్ లో వచ్చి అడిగాడు కదా ఒక అతను సార్, నేను వేరే వాళ్ళకి పాన్ కార్డ్ తీసిస్తే చదువులేదో అడుగుతున్నారు, సంతకం ఉండాలి కదా అంటే అడుగుతున్నారు. అంతే కానీ బ్యాంకర్స్ ఎవరు అడగరు సార్. అదే అందుకే ఏమన్నా ఏ దానికైనా ఎవిడెన్స్ అవసరం కాబట్టి విషయాలలో ఇప్పుడు అదే కదా మన సమాజంలో ఈ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అదే పరిస్థితి ఉంది, ఎడ్యుకేషన్ లేని వాళ్ళ పరిస్థితి అదే. అవును సార్. అందుకే ఎవిడెన్స్ లో రిటర్న్ తీసుకుంటే మనం కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పెట్టేస్తే అప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటది, మనకి ఎందుకు నెత్తినట్టు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. రామ్ గారు సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అదే సార్ పాన్ కార్డు గురించి సార్. మొన్న సాటర్డే మాట్లాడాం కదా సార్, రిటర్న్ వాళ్ళ దగ్గర చల్లదాన్ని వాళ్ళ దగ్గర కాగితం మీద రాయించుకోరమ్మన్నారు సార్ మీరు. అవును, ఇప్పుడు కూడా ఇంతకుముందు శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు అండర్లో శ్రీనివాస్ గారు. అవును సార్, విన్నాను సార్. అట్లాగే నేను వెళ్ళేసి ఈ రోజు మండే ఆఫ్టర్నూన్ వాళ్ళతో కలిసాను సార్, బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళది. మీరు అట్లా కాదన్నారు కదండి, ఒకసారి మేము అట్లా మెయిల్ పెట్టుకుంటాము ఇన్కమ్ ట్యాక్స్ కి, మీరు ఒకసారి మాకు లెటర్ ఇది ఎందుకు చెల్లటం లేదు, దొంగదా లేకపోతే ఫేక్ ఏదని మీరు లెటర్ వేయండి మాకు. లెటర్ ఇస్తే నేను మెయిల్ పెట్టుకుంటాను అంటే, నీకు లెటర్ వేసిన అవసరం మాకే ఉందండి, మేము లెటర్ ఇవ్వండి, నువ్వు ఏదైనా చేసుకో, ఇదైతే ఎలిజిబిలిటీ కాదు, మేము ఇవ్వం అంటున్నాడు సార్. ఒకటే మాట. ఇంకెందుకు ఎవరితో వాదన అనేసి నేను కామ్గా వచ్చేసాను సార్. ఇక వాడికి తెలియదు రూల్స్. ఇప్పుడు వాడు నిజంగా సత్యం ఉంటే వాడికి మీకు అర్థమైపోయింది కదా సీను. అదే అంతే, అదే కాబట్టి అట్లా ఉంది. కాబట్టి ఇక మనం కొన్ని విషయాలలో ఈ సమాజంలో చెప్తున్నా కదా సార్, ప్రాబ్లం అదే. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులతోటి ప్రభుత్వ పథకాలు కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఇక ఈ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటిదంటే ఇష్టారాజ్యం నడుస్తా ఉంది కొంతకాలం. బాలకోట శ్రీనివాస్ సార్ మళ్ళీ వచ్చారు. శ్రీనివాస్ గారు, నేను అన్మ్యూట్ చేశా, మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. సపోజ్ సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ కానీ వచ్చింది అనుకోండి, వాళ్ళు రాసికపోతే మనం వీడియో తీసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కన్సల్ట్ డిపార్ట్మెంట్ చెప్పొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు సార్. వెరీ గుడ్. రాము గారు సార్, అదొక రిస్క్ లా వద్దు కదా సార్, వీడియో చేస్తుంటే అతను ఒమ్ముగా ఉన్నాడు కదా సార్. ఇంకా అంతే. నీ ఉద్దేశం ఏంటిది? ఇక్కడ మనము ఒక మంచి పని చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, అది సహజం. ఆయన తోటి పేచి పడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ లోన్ నుంచి రిలీవ్ కావడానికే మనం నెక్స్ట్ మనీలోకి వచ్చినాం సార్. ఇంకా అప్పుడు వద్దు మనకు.
అంటే సార్ చెప్తున్నాడు ఏంటంటే ఒక ఎవిడెన్స్ కోసం ఇలా అవునవును సార్, అవును సార్, చెప్పింది కూడా అర్థం సార్ నాకు. అవును, లెటర్ అంటే కూడా లెటర్ ఇవ్వట్లే మనకి. కాబట్టి నో ప్రాబ్లం, వదిలేసేయండి దాని గురించి, లీవ్ ఇట్. అట్లా వాళ్ళ అవకాశం ఉంటే మీ ఫ్రెండ్ తీసుకుపోయి వీడియో తీయమనండి, మీరు అతనితో మాట్లాడండి. నువ్వు వేరే అదే సార్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 15 days తర్వాత మన పోస్ట్ లో పంపిస్తారు కదా సార్, ఒరిజినల్ కార్డు ఫాదర్ నేమ్ వస్తుంది. అదే ఆ కార్డు తీసుకురా, నేను నీకు ఎలిజిబిలిటీ చేస్తాను, ఈ కార్డు చదవాలండి. ఆయనకు తెలియకపోతే లోకం కరెక్ట్ కాదు కదా, ఆయనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? అది ఒక పని పెట్టండి, మీరు మెయిల్ పెట్టేసేయండి, ఈ పలానా సో అండ్ సో పర్సన్, సో అండ్ సో బ్యాంక్ అని చెప్పేసి మెయిల్ పెట్టేసేయండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకే సార్, అదే ఆ పని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు ఉదయం మళ్ళీ మనం 7 o'clock లైవ్ మళ్ళీ ప్రజెంటేషన్లో మనం కలుసుకుందాం. ఈ నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 నెలలు ఈ కాయిన్ ఏదైతే ఉందో సిల్వర్ గోల్డ్ ఆర్టీపీ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేద్దాం. మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మీరు ఫోన్లు చేసి చెప్పండి. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, కానీ చెప్పడంలో మన తప్పు ఉండొద్దు, మన తరఫు నుంచి తప్పు ఉండకూడదు. మనం మాత్రం పర్ఫెక్ట్గా చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసేది వాళ్ళ ఇష్టం, రిజెక్ట్ చేసేది వాళ్ళ ఇష్టం. మనం మాత్రం ఈ సిస్టంలో ఉందాం. కొత్త వాళ్ళని మనం ఈ 3 రోజులు 2, 3, 4 తారీఖులో మనం 5 మందిని తయారు చేసి డెఫినెట్గా మనము ఆర్టీపీ ప్రోగ్రామ్కి అందరికి వెళ్దాం, అందరం కలిసి పనిచేద్దాం. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన మీకు, అదేవిధంగా ఈరోజు హీరో ఆఫ్ ద డే నాగరాజు గారు మందపేట వాస్తవ్యులు, అదేవిధంగా శివవారు ఈరోజు 30 daysలో గోవా అచీవర్ బిగ్ హీరో ఆఫ్ ద డే, వారికి శుభాభివందనాలు. బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోస్ట్ హెల్ప్ చేసిన సాయిబాబా సార్ గారికి, మీకు ఇన్వైట్ చేసినటువంటి సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్ అందరికీ, శుభరాత్రి. రేపు మార్నింగ్ మళ్ళీ 7 o'clock కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.